బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు ఈ సాయంత్రం ప్రారంభం కానున్నాయి. అక్కడ ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. స్వప్న, కలియుగ వైకుంఠనాథుడి బ్రహ్మోత్సవాలు నిన్న అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. ఈరోజు సాయంత్రం ప్రారంభం కానున్న పెద్దశేష వాహనంతో 9 రోజుల పాటు జరిగే వాహన సేవలు మొదలవుతాయి. ఈ పెద్దశేష వాహనానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో బ్రహ్మోత్సవాల సమయాల్లో అటు మూల విరాటును ఇటు ఉత్సవాలను దర్శించుకోవడానికి వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ 9 రోజుల పాటు భక్తులకు దర్శనం కలిగించుకోవడానికి వీలుగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు అన్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, 9 రోజుల పాటు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఓం నమో వెంకటేశాయ. ఈ సంవత్సరం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఇందుకు తగ్గట్లుగా ప్రణాళికాబద్ధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్ని విభాగాల వారు కొన్ని విషయాలకు సంబంధించి పోలీస్ శాఖ వారితో సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చేటటువంటి వారు పెరటాసి మాసం కావడం వల్ల తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు రావడము, అదేవిధంగా అందరికీ కూడా దసరా సెలవుల వల్ల కూడా భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లలో రద్దీ దినాలలో, వేసవి సెలవుల్లో ఎటువంటి అడిషనల్ ఏర్పాట్లు చేస్తామో అటువంటివన్నీ కూడా క్యూ లైన్లను విస్తరించడము, అన్నపానీయాలు నిరంతరం వితరణ చేయడము జరుగుతున్నది. అదే కాకుండా ఈ బ్రహ్మోత్సవాల సందర్భంలో ఆర్జిత సేవలన్నీ రద్దు చేయడం వల్లను ప్రత్యేక దర్శనాలు ఎవరికి కూడా చంటిబిడ్డల తల్లిదండ్రులకు కానీ వృద్ధులు వికలాంగులకు ఎవరికీ ఉండవు. కాబట్టి ఉదయం సుప్రభాతం తర్వాత నుంచి కూడా నిరవధికంగా నిరంతరాయంగా సామాన్య భక్తులకే దర్శనం రాత్రి ఆలయం మూసేంత వరకు జరుగుతుంది. కాబట్టి అధిక సంఖ్యలో భక్తులకు జరగడానికి కూడా దర్శనము అవకాశం ఉంటుంది. అదే కాకుండా బ్రహ్మోత్సవాలలో ప్రత్యేకమైనటువంటి వాహన సేవలకు సంబంధించి ఈ మాడా వీధులలో స్వామివారు ఊరేగింపుగా వెళ్ళడం జరుగుతుంది. ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు, ఉదయం 9 నుంచి 11 గంటల వరకు కూడా 4 మాడా వీధుల్లో స్వామివారు ఒక్కొక్క పూట ఒక్కొక్క వాహనంలో ఊరేగింపుగా వెళతారు. ఇందులో అత్యంత ప్రాశస్త్యమైనది, భక్తులు అధికంగా ఆశించేది 5వ రోజు నాడు అంటే 7వ తారీఖు నాడు వచ్చే గరుడ సేవ సంబంధించింది. గరుడ సేవ వాహనం మాత్రము రాత్రి 7:30 గంటలకే మొదలవుతుంది. అందువల్ల భక్తులు సుమారుగా 2 గంటలకు బదులుగా 5-5:30 గంట సేపు కూడా వారు ఈ గ్యాలరీలో అంతా కూడా కూర్చొని చూడడానికి అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో గ్యాలరీలు గరుడ వాహన సేవ రోజు తదుపరి రోజుల్లో కూడా నిండి ఉంటుంది. 1,75,000 మందికి మించి ఇప్పటికీ భక్తులు ఈ గ్యాలరీలో ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళందరికీ కూడా కనురాలా దర్శించుకోవడానికి మాడా వీధులనే ప్రయాణం చేయడం కాకుండా గ్యాలరీల వైపు కూడా వారిని తిప్పడం జరుగుతుంది. కాబట్టి వాహనాలని మనము ఎప్పుడైనా సరే మాడా వీధులు వెళ్తున్నప్పుడు గ్యాలరీలో వారికి తిప్పి చూపడం వల్ల భక్తులు ఎంతో ఆధ్యాత్మికంగా ఎంతో అనుభూతిని పొందుతారు. అందుకనే గరుడ వాహన సేవ మాత్రం 5:30 గంటల సేపు మనకు మాడా వీధులలో విహరించడం కూడా జరుగుతుంది. ఇందుకు మనకు ప్రధానంగా గరుడ వాహన సేవ రోజు పెద్ద ఎత్తున భక్తులు 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. మనకు మాడ వీధుల్లో 1,80,000 మంది మాత్రమే కూర్చోడానికి అవకాశం ఉంది. మిగిలిన భక్తులు రావడానికి, వారు దర్శించుకోవడానికి ఏమన్నా చర్యలు తీసుకున్నాము? ఇక్కడ మాడా వీధుల్లో కూడా బాగా కనపడడానికి ఎల్ఈడి స్క్రీన్స్ అన్ని చూడవచ్చు. ఇక్కడ కూడా 19 ఎల్ఈడి స్క్రీన్స్ మాడా వీధులు పెట్టడమే కాకుండా తిరుమలలో కూడా వివిధ కూడళ్లలో భక్త జన రద్దీ ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడ కూడా 10 ఎల్ఈడీలను మనం ఏర్పాటు చేశాము. అక్కడ నుంచి కూడా వారు వాహన సేవలను తిలకించవచ్చు. అదే కాకుండా భక్తులు వారు ఉన్నటువంటి వసతిలో ఉండే అవకాశం ఉన్నది, క్యూ లైన్లో వేచి ఉండే అవకాశం ఉన్నది, కంపార్ట్మెంట్లో దర్శనం చేసుకుంటూ వీళ్ళందరూ కలిపి అంతమంది తిరుమలకు చేరుకుంటారు. వీళ్ళందరూ కూడా తిరుగు ప్రయాణంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని గరుడ వాహన సేవ రోజు ఎన్నో నియమావళులు, నియంత్రణలు అమల్లోకి వస్తాయి. ద్విచక్ర వాహనాలను పూర్తిగా మనము నిషేధించడం జరుగుతుంది 6వ తారీఖు రాత్రి నుంచి 8వ తారీఖు ఉదయం వరకు. అదేవిధంగా తిరుమలను కూడా ట్రాఫిక్ ప్లాన్ 2 భాగాలుగా విభజించి ఒకవైపుగా రింగ్ రోడ్ నుంచి ఆర్టీసీ బస్సులు, ఇంకో రెండో వైపుగా ప్రైవేటు వాహనాలు వెళ్తాయి. పార్కింగ్ సంబంధించి కూడా ఇతోధికంగా పార్కింగ్ ప్లేసెస్ని డెవలప్ చేశాము. సూచిక బోర్డులు కూడా 100ల సంఖ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ శాఖ వారి సూచనలకు, టీటీడీ సిబ్బంది సూచనలకు, సూచికలకు అనుగుణంగా భక్తులు ముఖ్యంగా
అదేవిధంగా వాహనదారులు ప్రవర్తించిన ఎడల తోటి భక్తులు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా తక్కువ సమయంలో వాహన సేవ అనంతరము వారు తిరుమల నుంచి నిష్క్రమించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ముఖ్యమంత్రి పర్యటన సాగనుంది తిరుమలలో? ముఖ్యమంత్రి గారు సాయంత్రము తిరుమలకు చేరుకుంటారు. తదుపరి వారు 7:30 గంటలకు పద్మావతి అతిథి గృహం నుంచి బయలుదేరి బేడి ఆంజనేయ స్వామి ఆలయం చేరుకొని అక్కడ శిరోవస్త్ర ధారణలైన తర్వాత అక్కడి నుంచి పట్టు వస్త్రాలను కుటుంబ సమేతంగా తీసుకొని వారు ఆలయంలోకి ప్రవేశించి స్వామివారికి 8 గంటల తరువాత వారు సమర్పించడం జరుగుతుంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్న సందర్భంగా వేరే రకమైనటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి స్థాయిలో భద్రతా పరంగా తీసుకోవడమే కాకుండా శాస్త్రోక్తంగా నిర్వహించే కార్యక్రమం కాబట్టి పట్టు వస్త్రాల సమర్పణ అనంతరము వారికి వేద ఆశీర్వచనం రంగనాయక మండపంలో ఉంటుంది. తదుపరి 8:45 బయలుదేరి వారు ప్రెస్తో మాట్లాడిన తర్వాత 9 గంటలకు వాహన మండపం చేరుకొని ప్రతిశేష వాహన సేవలో కూడా పాల్గొని తిరిగి పద్మావతి గృహానికి చేరుకుంటారు. సార్, మనకు భక్తులకు అన్నప్రసాదాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశాం? గరుడ వాహన సేవ రోజు కానీ, తర్వాత అదేవిధంగా మిగిలిన వాహన సేవల్లో మాడవీధుల్లో కానీ, అన్నదాన సత్రంలో కానీ అన్నపానీయాల వితరణ నిరంతరం జరుగుతుంది. గరుడ వాహన సేవ రోజు మాత్రం గ్యాలరీలో ఉండే భక్తులకు కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా అన్నపానీయాల వితరణ కంటిన్యూగా ఉంటుంది. సార్, ఈ గంటల సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. మనం గరుడ వాహన సేవ రోజు ఏమన్నా సాంస్కృతిక కార్యక్రమాలు మాడవీధుల్లో ఏర్పాటు చేశాం? అంటే ప్రతిరోజు కూడా ఇక్కడ మాడవీధుల్లో ఉన్న మండపాలలో కార్యక్రమాలు ఉంటాయి. గరుడ వాహన సేవ రోజు 12 నుంచి 4 గంటల వరకు ప్రత్యేకంగా సామూహిక భజన కార్యక్రమం నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాము. తప్పకుండా సఫలీకృతం అవుతుంది. ధన్యవాదాలు సార్. సాయంత్రం ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అదేవిధంగా 6:15 ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ గరుడను చిత్రించిన ధ్వజారోహణంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. నిన్న అంకురార్పణ జరిగినప్పటికీ ఈరోజు ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. అదేవిధంగా సాయంత్రం ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత పెద్దశేష వాహనం జరుగుతుంది. ఆ పెద్దశేష వాహనంతో వాహన సేవలు పూర్తిగా ప్రారంభమైనట్టు అవుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సుధాకర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.